తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఇటీవల నూతనంగా నిర్మించిన గోకవరం నుంచి తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అధికారం చేపట్టి మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 3,75,00,000 రూపాయలతో నూతన రోడ్లు వేయించారు. గత 20 సంవత్సరాల నుంచి గోకవరం నుంచి తంటికొండ గ్రామానికి వెళ్లడానికి ఎంతో మంది ప్రయాణాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్యే చొరవతో నూతన రోడ్డు నిర్మాణాలు వేయించి ప్రయాణికులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేదని వైసీపీ నాయకులు బోనర్ ఇన్ఛార్జ్ గుల్ల ఏడుకొండలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ 5 ఏళ్ల పరిపాలనలో తంటికొండ గుంతల రోడ్డు తప్ప మట్టి కూడా వేయని ఈ వైసీపీ నాయకులు టీడీపీ పార్టీపై బురద చల్లడం కరెక్ట్ కాదన్నారు. గుల్ల ఏడుకొండల గారు ఇచ్చింది ఈ రోడ్డు మీద గత 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆయనకి 5 సంవత్సరాలు కాపాలేదు. ఈ వారంలో వేసిన రోడ్డు ఆయనకి బాగోలేదు అంటున్నారు. మరి ఈ 5 సంవత్సరాలు తట్టమట్టి కూడా వేయలేకపోయారు. ఈ రోడ్డు నెహ్రూ గారు తంటికొండ దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ప్రతిష్టంగా ఫస్ట్నే సెంటిమెంట్గా ఆయన ఈ రోడ్డు తెచ్చి ఇక్కడ అయ్యన్ బాతులు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఎంతో ముందుగా నియోజకవర్గానికి ముందుగా తెచ్చిన రోడ్డుని ఆయన అలా సరిగా లేదంటాం చాలా తప్పు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు కనీసం తట్ట మట్టి కూడా వేయలేదు. దీన్ని మేము తీవ్రంగా గొల్ల ఏడుకొండల గారి మాటలు ఖండిస్తున్నాం. ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది రోడ్డు మీద. వారికి మరి అన్నీ తెలుసుండి కూడా కావాలని ఏదో పార్టీలో చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చినట్టుంది తప్ప ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలోనే మొట్టమొదటి రోడ్డు ఇన్ని కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు ఎంతో అవగాహనతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తుంటే మమ్మల్ని సూపర్వైజింగ్ కూడా చేయమన్నారు ఎమ్మెల్యే గారు. చేసుకుంటూ వేసిన రోడ్డు మీద అవకతవకలు ఉన్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యసంగా ఉంది. ఇంకా రోడ్డు పూర్తి అవ్వలేదు. ఇంకా సైడ్ బెరమ్స్ చేయాలి. రైట్ బెరమ్స్ చేస్తేనే రోడ్డు క్లారిటీ రాదు. క్లారిటీ వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఆయన రోడ్డు మొదలెట్టిన కానీ ఈ రోడ్డు మీద నడకుండా అలా కోరుకొని వెళ్ళిపోతూ లాస్ట్ టైంలో వచ్చి ఇప్పుడు దీని మీద అవకతవకలు జరిగాయని ఇప్పుడు చెప్పడం చాలా ఆశ్చర్యస్పదం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏడుకొండల గారు కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా స్థానిక శాసనసభ్యులు ఆయన పార్టీలో ఉన్న వాడిని వ్యతిరేకిస్తూ పార్టీ మనుగడకి అవరోధం కల్పించి చేసిన ఆయన కూడా ఇవాళ రోడ్డు గురించి విమర్శించున్నాడు. కానీ చాలా తప్పది. పార్టీలోనే పార్టీ నాయకుడి మీదే విమర్శించాడు ఆయన. ప్రతిపక్షం నిమిత్తం పెద్ద గొప్ప ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీద ప్రతిపక్షం లాగా విమర్శించిన ఆయన మా మీద విమర్శించడం పెద్ద ఆశాస్పదంగా ఏమీ కనపడతలేదు. ఎందుకంటే ఏదోటి కావాలి, అతనికి ప్రెస్ మీట్ కావాలి అంతే తప్ప సబ్జెక్ట్ ఉండవసరం లేదు. ఈ సబ్జెక్ట్ మీద ఉంటే చేసి ఎమ్మెల్యే కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే చేసి ఎమ్మెల్యే కూడా ఇంట్రెస్ట్ తగ్గుద్ది. ఎందుకంటే ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తోటి రోడ్డు స్టార్ట్ చేసి ఇంకా ఏదో డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉంటే అలాంటి ఎమ్మెల్యేలు అలాంటి పనిచేసే ఎమ్మెల్యే మీద ఇలాంటి విమర్శలు చేస్తే ముందు చాలా కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసి వాడిని ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు. కావున ఏడుకొండల గారు ఇప్పుడు నుంచి తెలుసుకుంటే ఇంకా సహకరించమనండి, ఇంకా చేయమనండి, ఇంకా ఏమైనా రోడ్డు ఉంటే చెప్పనండి. మీరు 5 సంవత్సరాల పరిపాలన ఉండి ఇవ్వలేని కానీ ఇప్పుడు చేసిన వాడిని విమర్శించడం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని తీవ్రంగా మా గోకవరం ప్రజలందరూ తంటికొండ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నాం. ఏదైనా సంతోషించాలి. ఒక మంచి పని చేస్తున్నామంటే దాన్ని పూర్తిగా చేయనీయకుండా ఇంకా చేస్తేనే ఇప్పుడు ఉందో ఆకలేసినట్టు భోజనం పెడతారు, అంతేకాని బిర్యానీ పెట్టలేదు అనకూడదు. వారు చెప్పే విధానం అలాగే ఉంది. కాబట్టి వారిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుందని విన్నవించుకుంటున్నాం. మాజీ జడ్పీటీసీ గారు ఈ తంటికొండ రోడ్డు గురించి మాట్లాడడం జరిగింది. ఇదే తంటికొండ రోడ్డు ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి కూడా చాలా అర్థమైన పరిస్థితిలో ఉంది. కనీసం పట్టించుకోవడానికి నాదులు లేడు. ఆయన జడ్పీటీసీ చేస్తుండగా కూడా ఆయన జిల్లాలో నేను పెద్ద లీడర్ అని చెప్పి తిరిగే టైంలో కూడా ఇక్కడ రోడ్డు లేని పరిస్థితిలో కనీసం తార్ రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి అయింది. మరి ఈరోజు ఈ రోడ్డు గురించి ఆయన మాట్లాడటం నాణ్యత లేదంటాం, దీని మీద అవగాహన ఎవరికి లేదంటాం, దీన్ని పర్యవేక్షణ లేదనడం, ఆయనకి ఎలా కావాలో అలాగా మాట్లాడటం అన్నది ఆయన ఇది ధర్మం కాదు. ఇది ఈ రోడ్డు స్టార్టింగ్ అయిందంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. వెంటనే మన నెహ్రూ గారు శాసనసభ్యులు అయిన వెంటనే ఫస్ట్ సంతకం చేసి ఈ రోడ్డుని 4 కోట్ల రూపాయలు 2 కోట్ల నుంచి ఎరకల దెబ్బ నుంచి తంటికొండ దాకా 2 కోట్ల రూపాయలు, దేవస్థానానికి 1,70,00,000 రూపాయలు అన్నీ శాంక్షన్ చేయడం, ఎంతో శ్రద్ధతో ఇది రోడ్డుని పర్యవేక్షించి రోడ్డు వేయించడం జరుగుతూ ఉంది. డ్యామేజ్ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. జరుగుతూ ఉంది. వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ ఇంకా దీని గురించి అది ఏమీ తెలియనట్టు ఈ రోడ్డు మీద రోజు ఆయన వెళ్తా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ రోడ్డుని మరి బాగోలేదండి ఏదో విమర్శలు ప్రతిపక్షంగా విమర్శలు చేయడం తప్ప ఇది మరొకటి నాకు కనిపించట్లేదు. మరి గత 5 సంవత్సరాల్లో ఆయన మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు కూడానే నేను పెద్ద లీడర్గా జిల్లాలోనే నేను ఒక పెద్ద లీడర్ అని చెప్పుకుని తిరిగే గొల్ల ఏడుకొండల గారికి మరి ఆ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు గత
గత ఎమ్మెల్యే గారితో మరి ఎందుకు ఈ రోడ్డుని వేయించలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. 2 సార్లు ఈ రోడ్డు తంటుకొండ గోకవరం రోడ్డు 2 సార్లు గ్రాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ 2 సార్లు కూడా ఈ నాయకుల వైఫల్యం వల్లే ఈ రోడ్డు కనీసం వేయడం కూడా జరగలేదు. మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. తంటుకొండ దేవస్థానం గురించి మాట్లాడుతున్నాడు. తంటుకొండ దేవస్థానం గురించి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జనం వెంటనే ఎమ్మెల్యే గారు దీన్ని ఎంతో శ్రద్ధ తీసుకుని ఇంత 3,75,00,000 రూపాయలు ఒక ఊరికి వెంటనే శాసనం చేయడం అంటే, గోకవరం నుంచి తంటుకొండ శాసనం చేయడం అంటే ఇది మాటలు కాదు. ఆయన ఇది ఎలా కనిపిస్తున్నారో నాకైతే ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చి గ్రాంట్ని తంటుకొండలో అభివృద్ధి జరిగి ఈ అభివృద్ధిని చూడలేక ఆయన విమర్శలు చేయడం తప్ప దీని మీద మరొకటి కాదు. ఇది నాయకుల పర్యవేక్షణలోనే ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోనే ఈ రోడ్డు ఎంతో ఇదిగా జరుగుతూ ఉంది. బెరమ్స్ కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఈలోగా మనకు కొంచెం రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి మనం కూడా కొంచెం సహకరించాలి. దానికి ఏదో మనం చూపించాలని చెప్పడం తప్ప ఇది మరొకటి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి జనాల్లో చులకన భావం అవ్వడం తప్ప మీకు మరొకటి కాదు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంచి సలహాలు ఇవ్వండి, దాన్ని తప్పకుండా పాటిస్తారు తప్ప ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి జనాల్ని తప్పుదా పట్టించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రూపాయలు శాంక్షన్ చేసి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయడం జరిగింది. అయితే మరి అన్నప్రసాదం రోజునే ఆవకాయ పచ్చడి తినాలంటే కష్టం. ఎందుకంటే మరి ఓ పక్కన వర్కులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ విషయం మీద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నదే. గతంలో అయితే ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్ళకుండానే డెలివరీ కేసులు అన్నీ కూడా దారిలో అయిపోతూ ఉండేవి. రోడ్లు బాగోక అనేక వాహనాలు అనేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉండి మేము పోరాటం చేసినా సరే నిమ్మక నేరెట్టకుండా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తించింది. అందు గురించి దానికి ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా మామూలు రోడ్డు, మట్టి రోడ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో దీన్ని సీరియస్గా తీసుకొని మొట్టమొదటిసారిగా తంటికొండ దేవస్థానానికి వెళ్ళేలాగా ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రారంభం జరిగింది. ఓ పక్కన కట్టడాలు పూర్తయిపోయినాయి, ఆ బర్మగట్ట పూర్తవ్వాలి. మరి ఇంతలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వైఫల్యాలు ఎక్కడ కనపడగారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ నాయకుల్లాగే మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి మరి ఎక్స్ జడ్బీటీసీ గారు గుల్లా ఏడుగొండల గారు మరి యుద్ధ ప్రాతిపదికన మరి నిన్న ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఆయన మాట్లాడే విధానం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. క్వాలిటీ కంట్రోల్ గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా, లేకపోతే ఈ కింద వైబ్రేషన్ వచ్చేస్తుందని అంటున్నారు. మరి ఇది కట్టింది నేల మీద కట్టినటువంటి రోడ్డు, మరి ఆయన ఏదో బ్రిడ్జి వైబ్రేషన్ వస్తుంది అన్నట్టుగా. ఇది కట్టింది బ్రిడ్జి కాదండి, రోడ్డు అండి. మరి దాని గురించి క్వాలిటీ బాగోలేదని మరి ఈయన ఏ రకమైన ఎవరిని తీసుకొచ్చి మరి టెస్టులు చేయించేసాడో, క్వాలిటీ బాగోలేదు మరి ఎక్కడ పట్టుకొని మరి ఈయన పరిశీలన చేసాడో నాకు అర్థమవుతలేదు. ప్రతి అధికార పక్షానికి ప్రతిపక్షం అనే అన్నది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ ప్రతిపక్షం అనే అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతిపక్షం అనే విమర్శలో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే మీ నాయకుడు కూడా అలాగే అర్థం పడలేని ఆరోపణలు చేస్తున్నారు, మీరు కూడా అలాగే తయారయ్యారు. నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నాం. గోకవరం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మీరు వచ్చి మీకు నచ్చినటువంటి ఇంజనీర్ తీసుకొని రండి. ఈ క్వాలిటీలో ఏదైనా తేడా ఉండేలా ఉంటమైతే నిలదీయండి. అంతే తప్ప అవగాహన లేని మాటలు ప్రజలు ఇబ్బంది ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చక్కటి ప్రయాణం సాగుతుందని చెప్పి అన్నారు. త్వరలోనే మిగతా పనులన్నీ పూర్తవుతాయి, చక్కగా ఉంటాయి. మీరు అంతేగాని మీరు విమర్శించేసి ఏదో చెయ్యాలి, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో న్యూస్ రావాలని న్యూస్ కోసం, మీ పబ్లిసిటీ కోసం ఆరోపణలు, ఆలోచన లేని విధానం చేస్తే మాత్రం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఆలోచన చేసుకుని దాన్ని పునఃసంశించుకోవాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏడుగొండల గారికి మేము చెప్తున్నాము. ఇది గ్రహించాలి. ఏదైనా ఉంటే నిజాలు ఉండి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఇలాగ అవగాహన లేని ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రజలను ఆందోళన గురి చేయొద్దు. ప్రజలు ఎవరో కూడా వైసీపీ మాటలు నమ్మడం లేదు. భవిష్యత్తులో నిర్వీర్యం అయిపోతుంది. ఇది గ్రహించుకొని ఉండాలని చెప్పేసి